Dear friends, welcome to the C tutorial. సో ఇంతకుముందు మనం అన్ని క్లాసులలో కూడా ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం అండ్ ఐ థింక్ ఎట్ ద ఎండ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్? మనం ఒక డేటా టైప్ సైజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి లేదా ఒక వేరియబుల్కి అలొకేట్ అయిన మెమరీ సైజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి గాను యూజ్ చేసే ఆపరేటర్ సైజ్ ఆఫ్ ఆపరేటర్. నా ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్తో దాని ఎగ్జాంపుల్ చూద్దాం. యాజ్ యూజువల్గా హెడర్ ఫైల్ యూజ్ చేసాము, మెయిన్ ఫంక్షన్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఫ్లవర్ బ్రాకెట్. ఆఫ్టర్ దాట్ నేను ఇక్కడ ఏ అనే ఇంటీజర్ వేరియబుల్, బి అనే ఫ్లోట్ వేరియబుల్, సి అనే క్యారెక్టర్ వేరియబుల్, డి అనే డబుల్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్ డేటా టైప్స్ని ఏబిసిడి అనే వేరియబుల్స్ని డిక్లేర్ చేసినాం. ఇప్పుడు వీటికి మెమరీ సైజ్ ఎంత ఉంది చెక్ చేద్దాం. సో printf size of integer is equal to %d in bytes. %d అనేది ఏంది? ఇంటీజర్. ఎందుకంటే ఇంటీజర్ 4 bytes, ఫ్లోట్ ఇంటీజర్ 4 bytes, ఫ్లోట్ 4 bytes, క్యారెక్టర్ 1 byte, డబల్ 8 bytes అని డిస్ప్లే చేస్తాయి. ఇవన్నీ కూడా ఇంటీజర్ ఫామ్ కాబట్టి %d bytes అని పెట్టాం. ఎవ్రీ టైం న్యూ లైన్ యూజ్ చేసుకుంటున్నాం టు స్కిప్ ద నెక్స్ట్ లైన్. సైజ్ ఆఫ్ ఏ, ఇక్కడ ఆపరేటర్ ఏంటి? సైజ్ ఆఫ్ అనేది ఆపరేటర్, సైజ్ ఆఫ్ ఆపరేటర్. సైజ్ ఆఫ్ ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి దీనికి అలొకేట్ అయిన మెమరీ ఎంత? 4 bytes ఆఫ్ మెమరీ, రైట్. సైజ్ ఆఫ్ ఏ వేరియబుల్ మెమరీ ఎంత? 4 bytes ఆఫ్ మెమరీ. సో ఇక్కడ 4 byte డిస్ప్లే చేసాం. తర్వాత printf సైజ్ ఆఫ్ ద ఫ్లోట్, ఇక్కడ కూడా %d bytes న్యూ లైన్ వాడి సైజ్ ఆఫ్ బి అన్నాం. బి ఏంటి? ఫ్లోటింగ్ టైప్ వేరియబుల్ కాబట్టి సైజ్ ఆఫ్ బి వేరియబుల్ అన్నప్పుడు అన్ని అది కూడా 4 bytes ఆఫ్ మెమరీ. printf సైజ్ ఆఫ్ క్యారెక్టర్ %d bytes న్యూ లైన్ సైజ్ ఆఫ్ సి అంటే సి వేరియబుల్ ఏంటి? క్యారెక్టర్ టైప్. సో దట్స్ వై సైజ్ ఆఫ్ సి అంటే సైజ్ ఆఫ్ ద సి వేరియబుల్ అంటే మెమరీ ఎంత అలొకేట్ అయింది? 1 byte మెమరీ అలొకేట్ అయింది. printf సైజ్ ఆఫ్ డబుల్ ఇన్ %d bytes సైజ్ ఆఫ్ డి వేరియబుల్. డి ఎటువంటి వేరియబుల్? డబుల్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో కాబట్టి మెమరీ సైజ్ ఎంత అలొకేట్ అయింది డీకి అనేది సైజ్ ఆఫ్ ఆపరేటర్తో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో కాబట్టి అది 8 bytes అని వస్తుంది కంప్యూటర్లో. సో రిటర్న్ 0 బికాస్ ఆఫ్ ద మెయిన్ యాజ్ ఈజ్ ఇంటీజర్, దెన్ క్లోజ్ ఇట్. సో ఇక్కడ మనం డైరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకుంటున్నాం సైజ్ ఆఫ్ ఆపరేటర్ తోటి ఎంతెంత మెమరీ ఉంది ఏకి, అంటే ఇంటీజర్ వేరియబుల్కి ఎంత, క్యారెక్టర్ వేరియబుల్కి, ఫ్లోటింగ్ వేరియబుల్కి, డబుల్ వేరియబుల్కి, ఇట్లాగా అన్ని వేరియబుల్స్కి ఉన్న మెమరీ అలొకేషన్ ఎంత ఉంది అనేది సైజ్ ఆఫ్ ఆపరేటర్తో చెక్ చేసి డిస్ప్లే చేస్తున్నాం. ఇది ఏ స్మాల్ ప్రోగ్రామ్ యూజింగ్ ద సైజ్ ఆఫ్ ఆపరేటర్. నెక్స్ట్ ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. అసలు ఈ ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ అంటే ఏంటి? సో ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ప్రిసిడెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ the order in which different operators in an expression are evaluated. అంటే ఇది ఒక ఆపరేటర్ని మనం వాడినప్పుడు ఆపరేటర్ ఏది ఫస్ట్ యూజ్ చేసుకోవాలి, ఏది సెకండ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఆపరేటర్స్ ఏమున్నాయి మనకి? ప్లస్ ఆపరేటర్ ఉంది, సబ్ట్రాక్షన్ ఆపరేటర్ ఉంది, మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది, డివిజన్ ఆపరేటర్ ఉంది, రౌండెడ్ బ్రాకెట్స్ ఉన్నాయి, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఇట్లా చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. మరి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లాంటిది రాసినప్పుడు ఏ ఆపరేటర్ ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తుంది? ఎందుకంటే మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ రాసినప్పుడు కంప్యూటర్లో కూడా అదే ప్రాసెస్ అవ్వాలి కాబట్టి ఏ ఆపరేటర్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది, ఏ ఆపరేటర్ తర్వాత ఎవాల్యుయేట్ అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉందనుకుందాం. సో ఏ ప్లస్ బి అవ్వాలా, మరి బి ఇంటూ సి అవ్వాలనా? ఎట్లా అవ్వాలి అంటే ఈ మల్టిప్లికేషన్ ఫస్ట్ అవ్వాలనా, అడిషన్ ఫస్ట్ అవ్వాలనా, డివిజన్ ఫస్ట్ అవ్వాలనా అనేది ప్రిసిడెన్స్ తోటి ఎవాల్యుయేట్ చేస్తుంది. సో కాబట్టి ప్రిసిడెన్స్ ఆపరేటర్స్ ఏం చెప్తుంది మనకి? ఏ ఆపరేటర్ ముందు అవ్వాలి, ఏ ఆపరేటర్ తర్వాత అవ్వాలి, ఏ ఆపరేటర్కి హయ్యర్ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ ప్రాపర్కి నెక్స్ట్ ప్రియారిటీ ఆర్ లోయర్ ప్రియారిటీ ఇవ్వాలి ఫర్ ఎవాల్యుయేషన్ అనేది ప్రిసిడెన్స్ చెప్తుంది. తర్వాత అసోసియేటివిటీ ఏంటి? ద అసోసియేటివిటీ ఆఫ్ ఆపరేటర్స్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఇన్ విచ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఎవాల్యుయేటెడ్. ఈ అసోసియేటివిటీ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ ఎవాల్యుయేట్ అవుతుందా ఎక్స్ప్రెషన్, రైట్ నుంచి లెఫ్ట్కి ఎవాల్యుయేట్ అవుతుందా అనేది చెప్పేది అసోసియేటివిటీ, రైట్. ఇక్కడ ఆపరేటర్స్ ఎలా ఎక్స్ప్రెస్ అవుతాయి, హయ్యర్ ప్రియారిటీ ఏంటి, లోయర్ ప్రియారిటీ ఏంటి,
తర్వాత లెఫ్ట్ నుంచి ఎవాల్యుయేట్ అవుతుందా, రైట్ నుంచి ఎవాల్యుయేట్ అవుతుందా, రైట్ ఏ డైరెక్షన్లో ఎవాల్యుయేట్ అవుతుంది అనేది అసోసియేటివిటీ అండ్ ప్రిసిడెన్స్. ఈ రెండు కూడా మనకి ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి, ఏ ప్రియారిటీలో ఎవాల్యుయేట్ చేయాలి అని చెప్పేది ప్రిసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ అసోసియేటివిటీ ఆఫ్ ఆపరేటర్స్. ఈ రెండింటిని కలిపి మనం ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ అని చెప్తాం. ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ మనం ఇచ్చాం విత్ ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. చూద్దాం, ఇక్కడ లెవెల్ 15 నుంచి 1 వరకు ఇచ్చాం, రైట్. సో టాప్ ప్రియారిటీ ఏంది 1, రైట్. ఇక్కడ మనం ఓకే ఇట్లా తీసుకుందాం. ఇప్పుడు మనం 15 టాప్ ప్రియారిటీలో తీసుకుందాం, 14 నెక్స్ట్ ప్రియారిటీ, 13 నెక్స్ట్ ప్రియారిటీ. సో లీస్ట్ ప్రియారిటీ ఎక్కడ వచ్చింది, 1కి వచ్చింది మనకి. సో 15 టాప్ ప్రియారిటీ పెట్టి 1 లీస్ట్ ప్రియారిటీ పెడుతున్నాం. 15 మ్యాక్సిమం ప్రియారిటీలో పెట్టుకొని 1ని మినిమం ప్రియారిటీలో పెడుతున్నాం. సో టాప్ ప్రియారిటీ ఆపరేటర్స్ ఏమి ఇచ్చాము, రౌండెడ్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, సెలెక్షన్ ఆపరేటరు, పీరియడ్ ఆపరేటరు, రైట్. దాని తర్వాత డబుల్ ప్లస్, ఇంక్రిమెంట్ ఆపరేటరు, డిక్రిమెంట్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా టాప్ ప్రియారిటీ ఆపరేటర్స్లో పెట్టాం మనం, రైట్. వాటిని ఏమని చెప్తున్నారు చూడండి. ఒక్కొక్క రౌండెడ్ బ్రాకెట్స్ని ఎందుకు వాడతాం, ఫంక్షన్ కాల్కి వాడతాం. స్క్వేర్ బ్రాకెట్ని సబ్స్క్రిప్ట్ అర్రేస్, సెలెక్షన్ ఆపరేటర్ని డాట్ ఆపరేటర్ని మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్స్లో అంటే ఒక పాయింటర్స్లో కానీ స్ట్రక్చర్స్లో కానీ వాడతారు దీన్ని. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఎట్లా అసోసియేటివిటీ ఉంటుంది, లెఫ్ట్ నుండి రైట్కి ప్రాసెస్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఆపరేటర్స్ 14th అని ఇచ్చాం. ఇవి ఇక్కడ ఇది కూడా అంతే, ప్రిఫిక్స్ అండ్ ప్రీ డిక్రిమెంట్. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. 15thలో టాప్ ప్రియారిటీలో ఈ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ కూడా యూజ్ చేసాం, దాన్ని పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ డిక్రిమెంట్ అంటాం. 14thలో యూజ్ చేసినవి ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రిఫిక్స్ డిక్రిమెంట్. తర్వాత ఆర్డినరీ ప్లస్ మైనస్, యూనరీ ప్లస్ యూనరీ మైనస్, నాట్ ఇన్ నెగేషన్ అంటాం, కాంప్లిమెంట్ ఆపరేటరు, టైప్ కాస్టింగ్ ఆపరేటరు, డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ పాయింటర్లో వాడతారు, ఇది అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ పాయింటర్లో వాడతారు, సైజ్ ఆఫ్ ఆపరేటర్ జస్ట్ నో మనం ఒక ప్రోగ్రామ్ కూడా చెక్ చేసాము. ఇవన్నీ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ప్రాసెస్ అవుతాయి, రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేషన్ అవుతుంది. నెక్స్ట్ 13కి వచ్చేసరికి ఏమన్నా ఉన్నాయి, మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులస్. యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి, బట్ రిలేటింగ్ టు ద ప్రాసెస్ మనం మళ్ళీ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులస్ ఇవి లెఫ్ట్ నుంచి రైట్కి ఎవాల్యుయేట్ అవుతాయి. 12th అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవి లెఫ్ట్ నుంచి రైట్కి ఎవాల్యుయేట్ అవుతాయి. 11th బిట్ వైజ్ రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఇవి లెఫ్ట్ నుంచి రైట్కి ఎవాల్యుయేట్ అవుతాయి. 10th లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవి లెఫ్ట్ టు రైట్ షిఫ్ట్ ఎవాల్యుయేట్ అవుతాయి. 9th ఈక్వాలిటీ అండ్ నాట్ ఈక్వల్, రైట్ ఇవి లెఫ్ట్ నుంచి రైట్కి ఎవాల్యుయేట్ అవుతాయి. 8th బిట్ వైజ్ అండ్ ఇది లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతుంది. 7th బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఇది లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతుంది. 6th ఆర్ బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ లెఫ్ట్ టు రైట్ అవుతుంది. 5th లాజికల్ అండ్ లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ అసోసియేటివిటీ. 4th లాజికల్ ఆర్ లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ ఎవాల్యుయేషన్. 3 ఇక్కడ కండిషనల్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్, క్వశ్చన్ మార్క్ అండ్ కాలన్ ఇది రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ ఎవాల్యుయేషన్ అవుతుంది. 2లో నార్మల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నీ ఉన్నాయి, రైట్. తర్వాత ఈ ఆపరేటర్స్ అన్ని కూడా ఎట్లయితే రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేషన్ అయితే అసోసియేటివిటీలో. లాస్ట్ వన్ ఏంది, కామా ఆపరేటర్ ఇది లెఫ్ట్ టు రైట్లో అవుతుంది. సో ఇక్కడ టాప్ ప్రియారిటీ దేనికి ఇచ్చాం, 15కి ఇచ్చాం. 15, 14, 13, 12, 1, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అని ఇచ్చాం. ఇది టాప్ ప్రియారిటీ టు ద లోయర్ ప్రియారిటీ. ఈ బేస్ మీదనే ఎవాల్యుయేట్ అవుతూ పోతాయి. దీనిలో ప్రెసిడెన్స్ ప్రియారిటీనేమో ఇట్లా ఇచ్చాం, 15 to 1 ఇచ్చాం మనం. అసోసియేటివిటీనేమో లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ ఎవాల్యుయేషనా, రైట్ ఆ రైట్ టు లెఫ్ట్ అసోసియేటివ్ వాల్యుయేషన్ అనేది మనం ఇక్కడ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఆపరేటర్స్ ఎట్లా వర్క్ అవుతాయి అనేది మనం ఇచ్చాం ఇక్కడ. దీన్ని బేస్ చేసుకొని వాల్యుయేట్ అవుతాయి. సో మనం ఇవన్నీ కూడా పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, బట్ ప్రెసిడెన్స్ మాత్రం గుర్తుండాల్సి ఉంటుంది. అయితే వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ కంప్యూటర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ మాన్యువల్గా మనం చూస్తున్నప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు సీ దాట్.
ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం, ప్రిసిడెన్స్ ఎగ్జాంపుల్ చూడండి. 12 ప్లస్ 22 ఇంటూ 41 అన్నాం. అప్పుడు అది ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుందో చూద్దాం. 12 ప్లస్ 22 ఇంటూ 41, ఈ 22 41ని బ్రాకెట్లో పెట్టాం మనం, రైట్. 22 41ని బ్రాకెట్స్లో పెట్టేసాం. ఎందుకు? ద ప్రియారిటీ దేనికి ఇస్తాం? ఫస్ట్ మల్టిప్లికేషన్కి ఇస్తాం టాప్ ప్రియారిటీ. నెక్స్ట్ ప్రియారిటీ దేనికి వస్తుంది? అడిషన్ ఆపరేటర్కి వస్తుంది. మీరు చూడండి, ఆ లిస్ట్లో కూడా ఉంటుంది ప్రియారిటైజేషన్. సో కాబట్టి మల్టిప్లికేషన్ టాప్ ప్రియారిటీ, అడిషన్ నెక్స్ట్ ప్రియారిటీ. కాబట్టి ఈ మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? దానికి బ్రాకెట్స్ పెట్టేసాం. సో కాబట్టి 22 ఇంటూ 41 వచ్చిన వాల్యూని ప్లస్ 12 చేస్తాం. సో అది యాక్చువల్గా చేయాల్సిన ప్రాసెస్. బట్ నాట్ 12 ప్లస్ 22 చేసి ఇంటూ 41 చేయకూడదు. ఎందుకు? ఇక్కడ టాప్ ప్రియారిటీ ఉన్న ఆపరేటర్ ఏంది? మల్టిప్లికేషన్, కానీ అడిషన్ కాదు. కాబట్టి ఫస్ట్ 22 ఇంటూ 41 చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి 12కి కలపాలి. ఇది ప్రిసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఇక్కడ రాసాను చూడండి, రీజన్లో కూడా మెన్షన్ చేసాం, మల్టిప్లికేషన్ ఈజ్ విత్ హయ్యర్ ప్రిసిడెన్స్. దానివల్ల ఈ ప్రాసెస్లో చేయాలి మనం. ఇక్కడ జనరల్గా డౌట్ వస్తుంది మనకి, ఎట్లా చేస్తారని చెప్పేసి. నార్మల్గా చేసేటోడైతే ఏం చేస్తాడు? 12 ప్లస్ 22 ఇంటూ 41 అని చేస్తాడు. అట్లా చేయడానికి వీల్లేదు. ఎందుకు? మల్టిప్లికేషన్ ఈజ్ ద హయ్యర్ ప్రియారిటీ. కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి దెన్ అడిషన్ చేయాలి. ఇది ప్రిసిడెన్స్. ఇక్కడ అసోసియేటివిటీ ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఇచ్చాను చూడండి. బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్న నేను అన్నప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. ఏ ఈజ్ అసైన్డ్ టు బి అంటే రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ ఉంది, అంటే రైట్ నుంచి లెఫ్ట్ ఎవాల్యుయేషన్ అవుతుంది. ఇక్కడ మనం బిని ఏకి అసైన్ చేస్తున్నామా, ఏని బికి అసైన్ చేస్తున్నామా? ఏని బికి అసైన్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఏమని అంటాం? రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేషన్ అంటాం, అంటే రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ అని చెప్తాం. సరే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాం. 10 ప్లస్ 200 100 ప్లస్ 200 బై 10 మైనస్ 3 ఇంటూ 10 అని ఇచ్చాం. సో ఇక్కడ ఎట్లా ప్రాసెస్ అవుతుంది చెక్ చేయి. 200 ఫస్ట్ చేయాల్సింది హైయర్ ప్రిసిడెన్స్లో డివిజన్ తీసుకుందాం. 200 బై 10 ఫైన్, ఇక 20 వచ్చింది. సెకండ్లో మల్టిప్లికేషన్ 3 ఇంటూ 10 ఓకే 30 వచ్చింది. థర్డ్లో అడిషన్ తీసుకుందాం. 10 ప్లస్ 20 సారీ 100 ప్లస్ 20 120 వచ్చింది, లోయర్ ప్రిసిడెన్స్. ఫోర్త్లో 120 మైనస్ 30 90 వచ్చింది, లోయర్ ప్రిసిడెన్స్. ఇవి ఏంటి? ఏ అసోసియేటివిటీలో ఉన్నాయి? లెఫ్ట్ నుంచి రైట్ అసోసియేటివిటీలో ఉన్నాయి. అన్నీ కూడా లెఫ్ట్ నుంచి రైట్ అసోసియేటివిటీలో ఉన్నాయి ఇవి. సో ప్రిసిడెన్స్ ప్రకారం చేస్తున్నాం. డివిజన్ హయ్యర్ ప్రిసిడెన్స్, మల్టిప్లికేషన్ హయ్యర్ ప్రిసిడెన్స్, అడిషన్ లోయర్ ప్రిసిడెన్స్, సబ్ట్రాక్షన్ లోయర్ ప్రిసిడెన్స్. ఈ బేస్ మీద మనం ఎవాల్యుయేట్ చేస్తూ వెళ్ళాలి ఎక్స్ప్రెషన్ని. సో దీనిలో మనం ప్రిసిడెన్స్ యూజ్ చేసాము, అసోసియేటివిటీ కూడా ఆపరేట్ చేసి చూస్తున్నాం దీన్ని. ఇది ఒక ఎగ్జాంపుల్ దానికోసం. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఎందుకు? ఏ ప్రోగ్రామింగ్ రాయాలన్నా మనకి 2 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకటి మనం ఇన్పుట్ ఇవ్వడం, రెండోది అవుట్పుట్ తీసుకోవటం. ఇన్పుట్ ఇచ్చాక మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అది ప్రాసెస్ చేయాలి, రైట్. ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఇచ్చిన ఇన్పుట్కి ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, ఈ అవుట్పుట్ అనేది మన రిక్వైర్మెంట్. కాబట్టి ప్రతి ప్రోగ్రాంలో కూడా మనం ఇన్పుట్ మెకానిజాన్ని వాడాలి, అవుట్పుట్ మెకానిజాన్ని వాడాలి. దానికోసం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇవి కంపల్సరీ మనకి. సో ద బేసిక్ ఆపరేషన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఇన్పుట్ అండ్ టు రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్. ఇక్కడ ఇన్పుట్ దేంతో ఇస్తాం? నార్మల్గా కీబోర్డ్తో ఇస్తాం. కాబట్టి కీబోర్డ్ని స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ అని చెప్తాం. అండ్ అవుట్పుట్ టు ద స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్. దేనికి ఇవ్వాలి అవుట్పుట్? స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్కి ఇవ్వాలి. మనకున్న స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్ ఏంది? మానిటర్, స్క్రీన్. సో కాబట్టి ఇది ఒక బేసిక్ డెఫినేషన్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. సరే, ఇక్కడ ఏ విధంగా యూజ్ చేస్తాం వీటిని చూద్దాం. వీ హ్యావ్ 2 మెథడ్స్ ఫర్ ప్రొవైడింగ్ డేటా టు ద ప్రోగ్రామ్. సో జనరల్గా మనం డేటాని సిస్టమ్కి ఇన్పుట్ రూపంలో ఇస్తాం, రైట్. ఎటువంటి మెకానిజమ్స్ యూజ్ చేస్తాం, మరి ఎన్ని రకాలుగా ఇవ్వగలుగుతాం ఈ డేటాని అన్నప్పుడు ఇక్కడ చూద్దాం. 2 టైప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ వన్, అసైనింగ్ ద డేటా టు ద వేరియబుల్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సెకండ్ వన్, బై యూజింగ్ ద ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. సెవరల్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇన్ సి. సో 2 మెకానిజమ్స్ వాడతాం. ఒకటి అసైన్మెంట్ అనేది ఒకటి, రెండోది ఇన్పుట్ ఫంక్షన్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేది ఒకటి. సరే, అసైనింగ్ అనేది ఇంతవరకు అన్ని ప్రోగ్రామ్స్ కూడా అదే చూసాం మనం దాదాపుగా.
అసైనింగ్ అంటే ఏం యూజ్ చేసాం మనం? సింపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను రాశాను ఎగ్జాంపుల్ 3 × 10 = 30 అన్నాం, రైట్? ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ వాడాం. సరే, దీనికంటే కూడా క్లియర్గా చూద్దాం. ఏ ఈజ్ అసైన్ టు ద బి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ ఏ ఈజ్ అసైన్ టు ద బి అంటే ఏని మనం ఇన్పుట్ లాగిస్తున్నాం బికి. ఏని అసైనింగ్ టు ద బి అంటే ఏ అనే ఇన్పుట్ని బికి ఇస్తున్నాం, ఏ అనే ఇన్పుట్ని బికి ఇస్తున్నాం మనం. ఇది అసైన్మెంట్ మెకానిజం అని చెప్తాం. ఇది కాకుండా ఇంకోటి ఏంటి? ఇన్పుట్ స్టేట్మెంట్ ఆర్ ఫంక్షన్ అని కానీ లేదా అవుట్పుట్ స్టేట్మెంట్ అనే ఫంక్షన్ని కానీ యూజ్ చేస్తాం. అయితే ఇవి కూడా రెండు రకాలు. ఈ ఇన్పుట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇస్ ఏ క్యాజువల్, దానిలో స్పెసిఫిక్ ఏం లేదు. అసైన్మెంట్ యూజ్ చేయటం అనేది అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూని ఎల్హెచ్ఎస్ వేరియబుల్కి అసైన్ చేయాలి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూని ఎల్హెచ్ఎస్ సైడ్ వేరియబుల్కి అసైన్ చేయటం, అది అసైన్మెంట్. బట్ సెకండ్ ఏంటి? ఇన్పుట్ ఫంక్షన్స్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇవి రెండు రకాలు ఉంటాయి. ఇవి దీస్ ఆర్ నెంబర్ 1 ఫార్మటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అండ్ సెకండ్ అన్ఫార్మటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. దీనిలో ఫార్మటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ స్టేట్మెంట్స్ అని, అన్ఫార్మటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అని రెండు రకాలు ఉంటాయి. సరే, మనం ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ వెళ్దాం. సరే, ఇప్పుడు ఫస్ట్ ఫార్మటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అని వెళ్దాం. ఫార్మటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అని వెళ్దాం. ఇక్కడ ఫార్మటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏంటి స్పెసిఫిక్గా అన్నప్పుడు, ఫస్ట్ ఒక ఇన్పుట్ ఇచ్చాం మనం, ఒక ఇంటీజర్ అని ఇచ్చాం, ఒక ఫ్లోట్ అని ఇచ్చాం, ఒక క్యారెక్టర్ అని ఇచ్చాం, ఒక డబల్ అని ఇచ్చాం. అంటే ఇది స్పెసిఫిక్ ఫార్మాట్లో ఉంది, స్పెసిఫిక్ స్ట్రక్చర్లో ఉంది. మనం ఇంటీజర్ ఇవ్వాలి అన్నప్పుడు నాన్ డెసిమల్ వాల్యూనే ఇవ్వాలి, రైట్? ఫ్లోట్ ఇవ్వాలన్నప్పుడు డెసిమల్ వాల్యూని ఇవ్వాలి. క్యారెక్టర్ అన్నప్పుడు స్పెసిఫిక్గా ఉంటుంది, రైట్? డబల్ అన్నప్పుడు ఒక స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఇటువంటి వాటన్నిటిని కూడా ఫార్మటెడ్ ఎలిమెంట్స్ అని చెప్తాం. సో వీటి కోసం వాడే ఇన్పుట్ ఫంక్షన్స్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో కాబట్టి ఈ కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్, ఒకటి ప్రింట్ఎఫ్ ఫంక్షను, రెండోది స్కాన్ఎఫ్ ఫంక్షను. మరి ప్రింట్ఎఫ్ అంటే ఏంటి? అవుట్పుట్ ఫంక్షన్ లేదా అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటాం. సరే, స్కాన్ఎఫ్ అంటే ఏంటి? మళ్ళీ ఇన్పుట్ ఫంక్షన్ లేదా ఇన్పుట్ స్టేట్మెంట్ అంటాం మనం. సరే, ఇక్కడ వీటి గురించి చూద్దాం. ఫార్మటెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఆర్ ఫంక్షన్స్. సో దానిలో ఫస్ట్ వన్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఆర్ అవుట్పుట్ ఫంక్షన్ చెక్ చేద్దాం. అదేంటి? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అంటాం లేదా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంటాం. సరే, చూద్దాం అది. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే అండ్ ప్రింట్స్ ద డేటా. ఈ ప్రింట్ఎఫ్ దేనికి పనిచేస్తుంది? అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి, ప్రింట్ చేయడానికి వాడతారు. ద ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్డ్ టు డిస్ప్లే డేటా output of different data types on the console with specified data format. సో ఈ డెఫినేషన్లో చూడండి, మీరు ఈజీగా అర్థమైపోతుంది మనం ఫార్మటెడ్ అనే వర్డ్ ఎందుకు వాడామనేది. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. మనం ఏం చెప్పాము? ఆల్రెడీ చెప్పాను నేను. ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబల్ అనే డేటా టైప్స్ వాడతాం. వీటికి సంబంధించిన అవుట్పుట్ అంతా కూడా మళ్ళీ ఇంటీజర్ ఫార్మాట్లో, ఫ్లోట్ ఫార్మాట్లో, క్యారెక్టర్ ఫార్మాట్లో, డబల్ ఫార్మాట్లో, స్ట్రింగ్ ఫార్మాట్లో మనం ఇచ్చిన ఎటువంటి డేటా ఇస్తామో అదే ఫార్మాట్లో డిస్ప్లే చేస్తుంది స్క్రీన్ మీద. సో ఇది ప్రింట్ఎఫ్ డ్యూటీ. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు అవుట్పుట్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ డేటా. ఇక్కడ ఓన్లీ ఇంటీజర్ ఇస్తుందనో లేదా ఓన్లీ ఫ్లోట్ ఇస్తుందనో ఏం రూల్ ఏం లేదు. ఇంటీజర్ ఇవ్వచ్చు, క్యారెక్టర్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, డబల్ ఇవ్వచ్చు, అన్ని 1 by 1 డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతుంది, రైట్? ప్యారలల్గానే ప్రాసెస్ చేస్తుంది. అంతేగాని ఒకటి ఇచ్చిన తర్వాతనే ఇంకో డిస్ప్లే చేస్తుంది అనే రూల్ ఏం లేదు. ఇంటీజర్ తర్వాత ఫ్లోట్ అని, ఫ్లోట్ తర్వాత డబుల్ అని, డబుల్ తర్వాత క్యారెక్టర్ అని ఏం లేదు. ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, డబుల్ అన్ని కంటిన్యూటీలో డిస్ప్లే చేసుకుంటూ పోవచ్చు. అంటే కాంబినేషన్ ఆఫ్ ద డేటా విల్ బి డిస్ప్లేడ్. కాంబినేషన్ అనేది యూజ్ చేసుకుంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక సింటాక్స్ చూద్దాం మనం. ప్రింట్ఎఫ్ కంట్రోల్ స్ట్రింగ్ అని వాడాం డబుల్ కొటేషన్స్లో, తర్వాత కామా సపరేట్ చేస్తున్నాం దీన్ని, లేదా కంకాటినేషన్ అనుకోండి. అంటే కంకాటినేషన్ ఎందుకు అంటున్నా అంటే మనం ఇచ్చే వేరియబుల్కి రిప్రజెంటేషన్ ఈ కంట్రోల్ స్ట్రింగ్. సరే, చూద్దాం. కంట్రోల్ స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్లో వాడి కామా వేరియబుల్ 1, వేరియబుల్ 2 అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ వాడవచ్చు మనం. అయితే ఈ వేరియబుల్ 1 ఏంటి? ఈ కంట్రోల్ స్ట్రింగ్ చెప్తుంది. వేరియబుల్ 1 ఒకవేళ ఇంటీజర్ అయితే ఇక్కడ %d అని వాడతాం. వేరియబుల్ 2 ఇంటీజర్ అయితే %d వాడతాం. ఒకవేళ వేరియబుల్ 2 ఫ్లోట్ అయితే %f వాడతాం. వేరియబుల్ n అనేది ఉంది, క్యారెక్టర్ అనుకోండి, అప్పుడు %c వాడతాం. సో ఇది సింటాక్స్ ఫార్మేషన్. సరే, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ప్రింట్ఎఫ్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో ఏం వాడాలి? కంట్రోల్ స్ట్రింగ్ వాడాలి. %d వాడాను నేను. ఎందుకు?
అంటే నాకు ఇచ్చే ఇక్కడ ఉండే వేరియబుల్ కామా ఎన్ అని వాడాను చూడండి వేరియబుల్. ఎన్ అనే వేరియబుల్ ఏ టైపు? ఇంటీజర్ టైప్ వేరియబుల్ అని చెప్తున్నా నేను. ఎన్ అనేది పర్సంటేజ్ దీన్ని చూసి చెప్పొచ్చు మనం. ఎన్ అనేది ఇంటీజర్ వేరియబుల్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఎగ్జాంపుల్. సో కంట్రోల్ స్ట్రింగ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫార్మట్ స్ట్రింగ్, రైట్? స్పెసిఫిక్ ఫార్మట్లో ఉంది. ఎన్ అనేది ఇంటీజర్ అయినప్పుడు పర్సంటేజ్ డి, అదే ఒకవేళ ఫ్లోట్ అయితే పర్సంటేజ్ ఎఫ్, సో క్యారెక్టర్ అయితే పర్సంటేజ్ సి, స్ట్రింగ్ అయితే పర్సంటేజ్ ఎస్. ఇవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ ఫార్మెట్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఫార్మట్ స్ట్రింగ్ అని చెప్తాం. కంట్రోల్ స్ట్రింగ్ ఇండికేటెడ్ బై ద క్యారెక్టర్స్ దట్ ఫాలో ద పర్సంటేజ్ సింబల్. చూడండి, పర్సంటేజ్ సింబల్ కంపల్సరీ ఉండాలి దానికి. సి లాంగ్వేజ్ స్పెసిఫిక్ మెకానిజం ఇది. ఈ ఫార్మట్ క్యారెక్టర్ ఆర్ ఫార్మట్ స్ట్రింగ్ ఆర్ కంట్రోల్ స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్లో ఉంది కాబట్టి స్ట్రింగ్ అంటున్నాం. ఓకే, దానికి డి అనేది ఇంటీజర్ రిప్రజెంట్. బట్ ఈ కంట్రోల్ స్ట్రింగ్స్ ఫార్మట్ స్ట్రింగ్స్ అన్నిటి కూడా ముందు పర్సంటేజ్ అనేది సింబల్ని కంపల్సరీ వాడాలి. సో పర్సంటేజ్ డి, పర్సంటేజ్ సి, పర్సంటేజ్ ఎఫ్ అని కూడా వాడాలి మనం. దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ విత్ రెస్పెక్టివ్ వేరియబుల్స్. అది ఇంటీజర్ వాడితే పర్సంటేజ్ డి, ఫ్లోట్ వాడితే పర్సంటేజ్ ఎఫ్, క్యారెక్టర్ వాడితే పర్సంటేజ్ సి, ఫ్లోట్ డబుల్ వాడితే పర్సంటేజ్ ఎల్డి, ఇట్లా ఎల్ఎఫ్, అది లాంగ్ ఇంటీజర్ వాడితే పర్సంటేజ్ ఎల్డి, ఇట్లాగూ మనం వాడతాం. ఇది ప్రింట్ఎఫ్ ఫంక్షన్ డ్యూటీ. సో క్లియర్గా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎందుకు వాడతారు? అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి, డాటాని డిస్ప్లే చేయడానికి, రైట్? అవుట్పుట్ని లేదా డాటాని ఆన్ ద స్క్రీన్ అంటే మానిటర్ మీద డిస్ప్లే చేయడానికి వాడే మెకానిజమే ప్రింట్ఎఫ్. అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి లేదా డాటాని అవుట్పుట్ ఫామ్లో డిస్ప్లే చేయడానికి వాడే మెథడ్ ఆర్ స్టేట్మెంట్ ఏంటి? ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ ఇక్కడ, రైట్? ఇక్కడ మనం వాటికి యూజ్ చేసే ఫార్మట్ స్ట్రింగ్స్ ఏమున్నాయి చూద్దాం. కన్వర్షన్ కోడ్ అని రాశాను, వేరియబుల్ టైపు, డిస్ప్లే ఎట్లా ఇస్తుంది చూద్దాం. పర్సంటేజ్ సికి రిప్రజెంటేషన్ క్యారెక్టర్, ఇది సింగిల్ క్యారెక్టర్. పర్సంటేజ్ డి కానీ పర్సంటేజ్ ఐ కానీ ఇంటీజర్ రిప్రజెంటేషను, ఇది డిస్ప్లేలో కూడా ఇంటీజరే వస్తుంది. పర్సంటేజ్ ఎఫ్ అంటే ఫ్లోట్, ఇది డెసిమల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. పర్సంటేజ్ స్మాల్ ఈ కానీ పర్సంటేజ్ క్యాపిటల్ ఈ కానీ ఫ్లోటు, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంటుంది. ఇది పర్సంటేజ్ జీ ఆర్ పర్సంటేజ్ క్యాపిటల్ జీ ఫ్లోటింగ్ పాయింట్, ఇది యూజ్ ఆఫ్ షార్టర్ ఆఫ్ ద పర్సంటేజ్ ఎఫ్ ఆర్ పర్సంటేజ్ ఈ అని చెప్తాం. పర్సంటేజ్ ఓ ఇంటీజర్, ఇది ఆక్టల్ ఇంటీజర్ ఫామ్లో డిస్ప్లే చేస్తుంది. పర్సంటేజ్ పి పాయింటర్ ఫార్మేషన్, అడ్రస్ స్టోర్డ్ ఇన్ ఏ పాయింటర్. పర్సంటేజ్ ఎస్ స్ట్రింగ్లో రిప్రజెంట్ చేస్తుంది, స్ట్రింగ్ ఫార్మేషన్. యు పర్సంటేజ్ యు అనేది ఇది కూడా ఇంటీజరే, బట్ ఎటువంటిది? అన్సైన్డ్, ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్. పర్సంటేజ్ ఎక్స్ అన్నం ఇంటీజర్ ఇది, బట్ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఇది. పర్సంటేజ్ ఎల్డి అన్నం ఇది లాంగ్ ఇంటీజరు, లాంగ్ ఇంటీజర్ రిప్రజెంట్ చేస్తుంది. ఎల్ఎఫ్ అన్నం ఇది డబుల్ అంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ఫ్లోటింగ్ నెంబర్ అని చెప్తాం. మెమరీ పాయింట్లో 8 bytes వస్తుంది డబుల్. ఎన్ అని ఇచ్చాం, పర్సంటేజ్ ఎన్ పాయింటర్ టు ద ఇంటీజర్ అని రిప్రజెంట్ చేస్తాం. ద అసోసియేటెడ్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి ఏ పాయింటర్ టు ద ఇంటీజర్. పర్సంటేజ్ ట్వైస్ ఇచ్చాం, 2 సార్లు. ఇది స్పెసిఫిక్గా ఏ రిప్రజెంటేషన్ ఉండదు, నో కరస్పాండింగ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ కన్వర్టెడ్. ఇది పాయింటర్గా, ఇది ఇంటీజర్ కానీ పాయింటర్ కానీ ఫ్లోట్ కానీ ఏది కాదు. సో ప్రింట్స్ ఓన్లీ పర్సంటేజ్ సింబల్ ఇది. ఇవన్నీ కూడా ఏంటి? స్పెసిఫిక్గా మనకి ఫార్మట్ స్ట్రింగ్స్, అవి ప్రింట్ఎఫ్తో వాడుకోవచ్చు. అట్లే సార్ ఒక చిన్న ప్రోగ్రామ్ని చెక్ చేద్దాం మనం, రైట్? ఒక చిన్న ప్రోగ్రామ్ చెక్ చేద్దాం. ఇక్కడ యాజ్ యూజువల్గా నేను stdio.h వాడాను, తర్వాత మెయిన్ ఫంక్షన్, బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ వాడాను. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నేను డిక్లేర్ చేశాను, ఏ ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేసి 10 అసైన్డ్ టు ఏ, రైట్? ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేసాం. యాక్చువల్గా ఇన్పుట్ లేనిది మనం అవుట్పుట్ చూడలేం కాబట్టి ఇన్పుట్ కంపల్సరీ ఇవ్వాలి. అయితే నేను ఇన్పుట్ ఫంక్షన్ని వాడట్లా, డైరెక్ట్గా ఫస్ట్ మెథడ్ వాడుతున్నాం, అసైనింగ్ అని వాడాను, అసైన్మెంట్ వాడాను. సో అంటే 10 ఈజ్ అసైన్డ్ టు ద ఏ, 10 ఈజ్ అసైన్డ్ టు ద ఏ. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ మెకానిజం, రైట్? ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ మెకానిజం. 10 అనేది ఏకి అసైన్ చేశాను, ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్. తర్వాత ఫ్లోటింగ్ ఎఫ్ అనేది ఫ్లోటింగ్ వేరియబుల్, దీనికి 12.2 ఇన్పుట్ అసైన్మెంట్ చేశాను. తర్వాత సి అనేది క్యారెక్టర్ వేరియబుల్, దీన్ని యూని అసైన్ చేశాను. డి అనేది డబుల్ వేరియబుల్, దీనికి 1234.45ని అసైన్ చేశాను. తర్వాత ఇప్పుడు మనం దేన్ని స్టడీ చేస్తున్నాం? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ప్రింట్ఎఫ్ విత్ ఇన్ ద రౌండెడ్ బ్రాకెట్స్లో కంట్రోల్ స్ట్రింగ్ రాయాలి. కంట్రోల్ స్ట్రింగ్ అంటే ఫస్ట్ డబుల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్లో ఉంటేనే అది స్ట్రింగ్ అవుతుంది. దీనిలో కంట్రోల్ స్ట్రింగ్ ఏంది?
పర్సంటేజ్ డి. అయితే ఏ వాల్యూ డిస్ప్లే చేస్తున్నామో కూడా మనకు తెలవాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే నేను డబుల్ ఈక్వల్ పెట్టానని చెప్పి అది వెరైటీగా అనుకోకండి. అక్కడ మీరు ఏది పెట్టినా ప్రాబ్లం లేదు అంటిల్ అన్లెస్ సంథింగ్ రాంగ్ విత్ ద పర్సంటేజ్ డి. ఇక్కడ పొరపాటున పర్సంటేజ్ డి మాత్రం తప్పు రాయొద్దు. నేను పర్సంటేజ్ డి రాసాం కాబట్టి అందరూ స్టార్ డీనో లేదా అడ్రస్ ఆఫ్ ద డీనో లేదా లెస్ దెన్ డీనో రాయడానికి వీల్లేదు. కంట్రోల్ స్ట్రింగ్ మస్ట్ బి యూజ్డ్ విత్ పర్సంటేజ్ సింబల్. పర్సంటేజ్ సింబల్ రాకుండా ఏది రాయడానికి వీల్లేదు. కాబట్టి అదర్ దాన్ పర్సంటేజ్ డి, పర్సంటేజ్ ఎఫ్, పర్సంటేజ్ సి, పర్సంటేజ్ ఎల్ఎఫ్ తప్ప మిగతావన్నీ కూడా మీరు ఏం రాసుకున్నా ఈ డబల్ కొటేషన్లో స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో కంపైలర్ వాటిని యాక్సెప్ట్ చేసేది ఉంటుంది, యాజ్ ది స్క్రీన్ మీద వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏ డబల్ ఈక్వల్ టు కొద్ది గ్యాప్ ఇవ్వాలని 2 ఈక్వల్స్ వాడాను. ఇక్కడ ఏ డబల్ ఈక్వల్ వాడి పర్సంటేజ్ డి న్యూ లైన్ వాడాను, డబుల్ స్ట్రింగ్ని క్లోజ్ చేసి కామా ఏ ఇచ్చాను. అంటే నేను ఏం చేయదలుచుకున్నా, ప్రింట్ఎఫ్ నేను అవుట్పుట్ని ఏ వేరియబుల్కున్న ఆ వాల్యూని, ఏ వేరియబుల్కున్న అసైన్ చేసిన వాల్యూని విచ్ ఈజ్ అన్ ఇంటీజర్. ఏంటి ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి ఇంటీజర్ వాల్యూని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా ప్రింట్ఎఫ్తో. సో అప్పుడు ఏమొచ్చింది వాల్యూ నాకు అవుట్పుట్లో చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఏ డబల్ ఈక్వల్ బదులు సింగిల్ ఈక్వల్ పడింది ఇక్కడ, జస్ట్ వెరిఫై. ఏ డబల్ ఈక్వల్ ఎందుకంటే మనం ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. పర్సంటేజ్ డి దేని రిప్రజెంట్ చేస్తుంది, ఏ అనే వేరియబుల్ ఇంటీజర్ అని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూని డిస్ప్లే చేస్తాం. ఎందుకు, ఏకున్న ఇన్పుట్ ఏంది 10 అనేది అసైన్ జరిగింది కాబట్టి 10 వాల్యూని డిస్ప్లే చేస్తుంది. తర్వాత సెకండ్ ప్రింట్ ఎఫ్ విత్ ఇన్ ద డబల్ కొటేషన్లో ఫార్మాట్ స్ట్రింగ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఎఫ్. ఈ పర్సంటేజ్ ఎఫ్ కంట్రోల్ స్ట్రింగ్ ఆర్ ఫార్మాట్ స్ట్రింగ్ దేని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఎఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎఫ్ అనే వేరియబుల్ ఏంది, ఫ్లోటింగ్ వేరియబుల్. దానికి ఇచ్చిన వాల్యూ ఎంత, 12.2. కాబట్టి ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఎంత, 12. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12.2 అని వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ కంట్రోల్ స్ట్రింగ్ ఏంది, సి ఈజ్ ఈక్వల్ టు అనేది మనం ఇవ్వదలుచుకున్న అవుట్పుట్ స్క్రీన్ అది. పర్సంటేజ్ సి అనేది కంట్రోల్ స్ట్రింగ్, ఎందుకు డబల్ కొటేషన్లో ఉంది కాబట్టి న్యూ లైన్ వాడాం, కామా సి. నా సికి ఇచ్చిన వాల్యూ ఎంత, యూ అనే అసైన్ చేసాము. సి ఏంటి, క్యారెక్టర్ వేరియబుల్. సో పర్సంటేజ్ ది రిప్రజెంట్స్ సి ఈజ్ యాజ్ క్యారెక్టర్ వేరియబుల్ అని చెప్తుంది. సో దానికి వచ్చే అవుట్పుట్ ఏంది, యూ వస్తుంది. ఎందుకు, సికి అసైన్ చేసిన ఇన్పుట్ యూ కాబట్టి అవుట్పుట్ యూ వస్తుంది. మనం ఏమి ఇచ్చామో అదే వస్తుంది. ప్రింట్ ఎఫ్ అక్కడ స్పెసిఫిక్ ప్రాసెస్ కూడా ఏం చేయాలి మనం. సో ప్రింట్ ఎఫ్ కంట్రోల్ స్ట్రింగ్ ఏమి ఇచ్చాము, ఎల్ఎఫ్ పర్సంటేజ్ ఎల్ఎఫ్ అని ఇచ్చాము. ఎల్ఎఫ్ అన్నప్పుడు ఏంది, డబల్, రైట్. ఎఫ్ అంటే ఫ్లోట్, ఎల్ఎఫ్ అంటే డబల్ కాబట్టి పర్సంటేజ్ ఎల్ఎఫ్ ఇచ్చాము. డి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఎల్ఎఫ్. ఎల్ఎఫ్ రిప్రజెంటేషన్ డి అనేది డబల్ అని చెప్తుంది. సో డికి ఇచ్చిన ఇన్పుట్ ఎంత, 1234.45 అని ఇచ్చాను. సో ఈ అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ప్రింట్ఎఫ్ పర్పస్ అవుట్పుట్ ఇవ్వటం. మనం ఏం ప్రాసెస్ కూడా చేయాలా, ఏం క్యాలిక్యులేషన్ చేయాలా, ఎటువంటి మెథడ్ ఇక్కడ వాడాల. సింపుల్గా మనం డి ఈజ్ ఈక్వల్ టు 1234.45 అనే ఇన్పుట్ని అసైన్ చేశాం కాబట్టి ఆ ఇన్పుట్ వాల్యూని నేను అవుట్పుట్ రూపంలో చూడదలుచుకున్నా. కాబట్టి ప్రింట్ఎఫ్ అవుట్పుట్ ఇస్తుంది మనకి, ఎందుకు ఆల్రెడీ ఇన్పుట్ ఉంది కాబట్టి. ప్రింట్ఎఫ్ డి వాల్యూ ఎంత ఇప్పుడు 1234.45 అనే అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ప్రింట్ఎఫ్ ఏ అన్న చోట అవుట్పుట్ 10 వస్తుంది, ప్రింట్ఎఫ్ ఎఫ్ అన్న చోట 12.2 వస్తుంది, ప్రింట్ఎఫ్ సి అన్న చోట యూ వస్తుంది, ప్రింట్ఎఫ్ డి అన్న చోట 1234.45 అనే అవుట్పుట్ వస్తుంది. సో ప్రింట్ఎఫ్ మెయిన్ పర్పస్ ఏంది, అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి లేదా డాటాని డిస్ప్లే చేయడానికి, రైట్. దీనికోసం వాడేదే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అని కానీ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అని కానీ అంటాం మనం. సో ఇక్కడ దీంతో ఇవాళ ఆపేద్దాం. నెక్స్ట్ కంటిన్యూవేషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.